ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బీలో గ్రాండ్ ఓపెనింగ్. చాలా మందికి వ్యాపారం చేయాలనే ఆలోచన ఏదో ఒక సందర్భంలో వచ్చి ఉంటుంది. ఈ కాలంలో చాలని జీతంతో ఉద్యోగం చేసే కంటే ఏదో ఒక చిన్నదో పెద్దదో సొంత వ్యాపారం చేసుకోవడం ఉత్తమమని యువత కూడా ఆలోచిస్తుంది. అయితే వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నా ఏ వ్యాపారం చేయాలి, ఎలా మొదలు పెట్టాలి, ఎంత పెట్టుబడి కావాలి అనే సరైన అవగాహన ఉండదు. ముఖ్యంగా పల్లెటూర్లలో ఉండేవారికి ఊర్లో ఏం బిజినెస్ నడుస్తుందిలే అని అనుకుంటారు. కానీ ఉన్న ఊర్లోనే తక్కువ టైం పనిచేస్తూ మంచి సంపాదన ఉండే ఓ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాన్ వెజ్ తినే వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. ముఖ్యంగా భారీగా పెరుగుతున్న కూరగాయ ధరలు కూడా నాన్ వెజ్ అమ్మకాలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. కేవలం సండేనే కాకుండా 2 రోజులకు ఒకసారి నాన్ వెజ్ తినేవారు పెరిగిపోతున్నారు. ఇప్పుడు నాన్ వెజ్ కు పెరుగుతున్న ఈ డిమాండ్ ని మీ బిజినెస్ గా మార్చుకోవచ్చు. చిన్న పల్లెటూరులో కూడా ఒక చికెన్ సెంటర్ పెట్టుకుని మంచి ఆదాయం పొందవచ్చు. పైగా ఈ చికెన్ సెంటర్ లో ఎక్కువ టైం ఉండాల్సిన అవసరం లేదు. ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు షాప్ తెరిస్తే చాలు. మధ్యలో వేరే పని కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఊర్లలో జనం అంతా వ్యవసాయ పనులకు వెళ్ళిపోతారు. ఉదయం, సాయంత్రం మాత్రమే జనం ఊర్లో కనిపిస్తారు. అప్పుడే గిరాకీ కూడా ఉంటుంది. సో రెండో ఆదాయ వనరుగా చికెన్ సెంటర్ గా మారుతుంది. పైగా బాయిలర్ కోళ్లతో పాటే నాటుకోళ్లు కూడా అమ్మితే మంచి లాభాలు ఉండవచ్చు. పైగా అతి తక్కువ పెట్టుబడితో ఒక చిన్న షెడ్ వేసుకుని ఒక మొద్దు, ఒక పెద్ద కత్తి ఉంటే చాలు బిజినెస్ మొదలు పెట్టొచ్చు. వ్యాపారం పెరిగితే కోళ్లను శుభ్రం చేసే మెషిన్ ఒకటి అవసరం అవుతుంది. జస్ట్ 5,000 రూపాయలతోనే చికెన్ సెంటర్ ను స్టార్ట్ చేయవచ్చు.